కూడా రెడీనా? వర్త్ వాచింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై హరి ఉమాప్రకాష్ నిర్మించిన చిత్రం యువత. నిఖిల్ అక్షత్ జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయి మంచి ప్రజాదరణ పొందింది. మణి శర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, హలో, నమస్తే. మేకప్ నుంచి ప్యాకప్ వరకు, కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని విషయాలు కవర్ చేసుకుంటూ మీ ముందుకు వచ్చేసింది ఫిల్మ్ నగర్. హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి శిష్యుడు కరుణ్ కుమార్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డిఎస్ రావు నిర్మించిన చిత్రం ద్రోణ. యంగ్ హీరో నితిన్, అందాలతాల ప్రియమణి జంటగా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత డిఎస్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ ద్రోణ చిత్రం ఈ నెల 20 విడుదల ప్లాన్ చేస్తున్నామండి. నిన్న సెన్సార్ పూర్తయింది. ఈ ద్రోణలో హైలైట్స్ అరేబియా సముద్రంలో ఒక పెద్ద సెట్ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా సాంగ్స్ అన్నీ కూడా సెట్ వర్క్లోనే చేయడం జరిగింది. నన్ను మైకంలో ముంచేసావే, ఓ ఏమాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమేతో వేసావే, మనసునే వేసావే, ఏమాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమేతో వేసావే, మనసునే వేసావే, కౌగిలించావంటే నా కొంత మునిగిందే, ముద్దులిచ్చావంటే my beauty, you are my sweetie, you are my naughty, you are my dear. హాయ్, నా పేరు తేజు. వెల్కమ్ టు 6 Gear. మీకు కూడా అలా దూసుకు వెళ్ళాలని ఉంది కదా. స్పీడ్ అదంటే అందరికీ ఇష్టమే. స్పీడ్గా వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఇలా ఫాస్ట్గా పోయే కాలంలో గమ్యానికి టైంకి చేరాలని అందరికీ ఉంటుంది. ఇలా చేరాలంటే మనకి వేగంగా దూసుకు వెళ్ళే వెహికల్ ఒకటి అవసరం. అది కార్ అయినా బైక్ అయినా. డెత్ ఈజ్ ద గ్రేటెస్ట్ లెవెలర్ అంటారు. అలాంటిదే మన ట్రాఫిక్ కూడా. ఇలాంటి ట్రాఫిక్లోంచి కూడా వేగంగా దూసుకు వెళ్తూ పార్కింగ్ చేయడానికి ఈజీగా ఉండే వెహికల్ ఒకటి హ్యుండై వాళ్ళు లాంచ్ చేశారు. అదే మనం ఇప్పుడు చూడబోయే i10. ఇప్పుడు మనం i10 ఇంజన్ని చూద్దాం. i10 ఇంజన్ విషయానికి వస్తే ఇది మన 10 years నుంచి శాంట్రోలో డ్యూటీ చేస్తున్న 1100cc 4 valves per cylinder ఇంజన్. దీని పవర్ అవుట్పుట్ 66 bhp. ఈ ఇంజన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి పికప్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. 0 to 100 kilometers వేగంగా వెళ్ళటమే కాకుండా సిటీలో ట్రాఫిక్లో ఎయిర్ కండిషన్ ఆన్తో కూడా
అత్యద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీ డెలివర్ చేసే ఇంజన్ ఈ కొత్త IRDE ఇంజన్. కార్ కొనే ముందు కొంతమంది కంఫర్ట్ చూస్తారు, కొంతమంది లుక్స్ చూస్తారు, మరికొంతమంది ఇంజన్ని చూస్తారు. ఇంజన్ విషయానికి వచ్చేసి మన i10కి నా రేటింగ్ వచ్చి 4.5 స్టార్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్స్ ఇన్ దిస్ క్లాస్. డిజైన్ పరంగా కూడా i10 ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. క్యూట్ లుక్స్కి మస్కులర్ లుక్స్కి ఈవెన్గా బ్యాలెన్స్ చేయబడ్డ డిజైన్ ఇది. బ్రాండ్ న్యూ హెడ్ ల్యాంప్ డిజైన్తో మన పవర్ని గుర్తు చేసే బంపర్ డిజైన్, కొత్తగా స్కర్టింగ్స్ ఉన్న ఫాగ్ ల్యాంప్స్, అది కాకుండా కంప్లీట్లీ న్యూ డిజైన్స్ ఉన్న వింగ్ మిర్రర్స్తో ఉన్న డిజైన్ i10ది. అదే కాకుండా i10 డిజైన్లో ఇంకో గమనించదగ్గ విషయం అటెన్షన్ టు డీటెయిల్. డోర్ హ్యాండిల్స్, సైడ్ స్ట్రిప్స్, విండో డిజైన్ అన్నీ బ్రాండ్ న్యూ. ఏది చూసినా ఈ కార్ గుర్తొస్తుంది అని మనం అనలేం. అలాగే టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే సెమీ ట్రెపిజాయిడల్ డిజైన్ గల ఈ టైల్ ల్యాంప్స్ నైట్లో కూడా రెయిన్లో కూడా ఎక్సలెంట్ విజిబిలిటీని ఆఫర్ చేస్తాయి. i10లో ఈ చిన్న రేర్ విండ్షీల్డ్ గ్లాస్ చూసి మోసపోకండి. ఈ గ్లాస్ ఎక్సలెంట్ విజిబిలిటీ ఆఫర్ చేస్తుంది. దానికి తోడు ఈ వర్షన్లో ఉన్న రేర్ వైపర్ వానలో కూడా ఫాగ్లో కూడా మనకి ఎక్సలెంట్ విజిబిలిటీ ఆఫర్ చేస్తుంది. అది కాకుండా రేర్ డిజైన్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ దీని రేర్ డోర్ లాచ్. ఎక్సలెంట్ డిజైన్ కమ్ ఫంక్షనాలిటీతో ఆఫర్ చేసి మొట్టమొదటిసారిగా ఇలాంటి డిజైన్ చూస్తున్నాం. టైర్ల విషయానికి వస్తే హ్యుండై i10 బ్రిడ్జ్స్టోన్ 13-inch ట్యూబ్లెస్ రేడియల్స్ మీద రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రేడియల్స్ని బెస్ట్ అంటారు. రఫ్ టెరెన్ మీద కానీ, వాటర్లో కానీ, స్మూత్ రోడ్స్ మీద కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, టాప్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ రేడియల్స్ కూడా బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్. ఓవరాల్గా ఎక్స్టీరియర్ లుక్స్ విషయానికి వస్తే ఈ డిజైన్ చాలా ఏరోడైనమిక్గా ఉంది అండ్ చాలా క్లీన్ లైన్స్. దీనికి నా రేటింగ్ 4.5 స్టార్. और गाड़ी एकदम स्मूथ चलती है. बहुत ध्यान है कि अपन चलाने में इतना मज़ा है आजकल लेटेस्ट गाड़ी में नहीं है. ओल्ड चीज़ और मेरे को जो लग है ओल्ड की. और आपने कभी लॉन्ग रेस पे गए हैं? हाँ, लॉन्ग रेस पे गया मैं. परसों 26 जनवरी रैलीस में गया था, शामीरपेट गया था. अच्छा. हाँ, और मैं इसको डेली जैसे अगर हफ्ते में 1 वीक जहीराबाद, गुलबर्गा इस पे जाते रहता हूँ मैं. और माइलेज ओके 35 माइलेज आता है. 1 लीटर 35 माइलेज है. अच्छा.